ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం ఈ చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12వ తేదీని శనివారం నాడు ప్రదోష వేళలో జరిగేటువంటి పౌర్ణమి మన పీఠంలో యథావిధిగా రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి. ఆ రోజు చిత్రగుప్తుని జన్మదినంగా కూడా ఋషులు చెప్తారు. మనకు తెలుసో తెలియకో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం. అటువంటి కర్మలను తొలగించుకోవటానికి చిత్రగుప్తుడికి ఆ పరమేశ్వరునికి ఆ రోజు ప్రార్థన చేయాలని చక్కగా హోమం చేసినట్లయితే కర్మలు తొలగి కష్టాలు కూడా తొలగుతాయని పెద్దలు చెప్తారు. అందువలన ఆ రోజు మనం ఈ పరిహార కార్యక్రమంలో చిత్రగుప్తునికి ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాం. పరమేశ్వరునికి అభిషేకం కూడా ఇలా మనం అందరి కష్టాలు తొలగాలని మీ కోరికలు నెరవేరాలని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఎవరైతే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటారో భక్తులు, మీరు ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి హోమం కోసమని. వెంటనే మీకు వివరాలు తెలియచేయబడతాయి. అనేక మంది మన కార్యక్రమాల్లో ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని చక్కని ఫలితాలు అయితే పొందుతున్నారు. వారందరికీ కూడా మరలా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అన్నప్రసాద సేవ, గోసేవ ఈ రెండూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మన పీఠం తరపునే. మీరు ఇచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణతో. అలాగే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానే ఉంటున్నాను, మన మందిర నిర్మాణం కోసం. ఇంచుమించుగా మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది. ఇక ఫినిషింగ్లు తీసుకొచ్చింది. అలాగే విగ్రహాలు కూడా జైపూర్లో పూర్తయినాయి. అవి తీసుకురావాల్సి ఉంది. మీ అందరి యొక్క సహాయాన్ని నేను చాలా వినమ్రంగా అర్థిస్తున్నాను. మీరు స్పందించండి. ఇక్కడ ఈ మేఘాద్రి నదీ తీరంలో చక్కని భైరవ, రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్ఫటికలింగేశ్వరుడు, సంకటహర గణపతి, అలాగే కాళభైరవ, భైరవీమాత, స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ మందిరానికి మీరందరూ పాల్గొని ఇంటింటికో పుష్పం ఈశ్వరునికో మాల అంటారు. మీ అందరి చేయూత కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు కదా. మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీ యొక్క లైక్లన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. నేనేది సమాజాన్ని పాడు చేసి వీడియోలు చేయటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏదో అన్నెసరీ విషయాల గురించి మాట్లాడితే లక్షలాది వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక మంచి విషయం గురించి మాట్లాడితే ఎందుకో మనం మంచి వైపు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలని లైక్ చేసి ఆ భైరవుడు, రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా లైక్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను పీఠంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మన వీడియోలు మీకు తెలిసినటువంటి సన్నిహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి, ఆచితూచి మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా, నిదానంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే గతంలో ఎవరైతే మీ వైపు వేలెత్తి చూపిస్తారో, మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారో, అలాంటి వారికి మాత్రం ఇప్పుడు కాస్త మీరు ఒక సమాధానంగా ఉంటారు.
అలాంటి వారందరికీ కూడా మీ యొక్క నడవడిక లేదంటే మీ యొక్క ఎదుగుదల కూడా వారికి ఒక సమాధానంగా ఉంటుంది. కాకపోతే ఆర్థికపరమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి అప్పులు చేయటం కానీ ఇలాంటివి చేస్తే చేబదులు చేసినా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు ఇవ్వాల్సిన డబ్బు విషయంలో కాస్త అంటే ఇందాక చెప్పాను చేబదులుగా తీసుకున్నా మీకు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టే సూచనలు ఉంటాయి. ఇక ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం అంత మంచిదైతే కాదు. లిమిట్స్లో మనం ఉంటే చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా కాస్త నిదానంగా ఉంటే చాలా బెటర్. అంతే తప్ప అంటే ఏదో పౌరుషానికి పోతే అదే చిలుకు గానివానగా మారి కాపురానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మాత్రం మీ యొక్క వస్తువులు లగేజ్ కావచ్చు, నగలు కావచ్చు, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే దొంగతనాలకు అవకాశాలు అయితే ఉన్నాయి. రుణాలు చెల్లించడానికి మీకు ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే మీరు బకాయిలు ఉంటారో వారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి కూడా ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మరి కోర్టు సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఏంటి? అలాంటి వారు కూడా కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే బాగుంది, పర్వాలేదు. వివాహ ప్రయత్నాలు ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకైతే కాస్త ఆశతో ఉన్న మీకు నిరాశ కూడా ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయ నాయకులకు అంతర్గత పోరు ఎక్కువవుతుంది. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అన్నట్టుగా ఉంటుంది. మీ వర్గాన్ని ఒకరు సంతృప్తిపరిస్తే మరొకరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ మిమ్మల్ని కాస్త రప్చర్ చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. పనులన్నీ బాగున్నప్పటికీ ఒక టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సూచనలు ఉంటాయి. దీనివలన కాస్త అవసరమైతే సహ ఉద్యోగుల సూచనలు కూడా తీసుకోండి. వ్యాపారస్తులకైతే లాభసాటిగానే సాగుతుంది. వ్యాపార విస్తరణకైతే అంత అనుకూలంగా లేదు. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికైతే యావరేజ్గా కనిపిస్తుంది. మీరు ఏదైనా ఒక నూతన అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నా ఎవరో ఒక పార్ట్నర్ ఏదో ఒక ఆటంకాలు కలిగించే సూచనలు అయితే ఉన్నాయి. షేర్ మార్కెట్కు అంత అనుకూలంగా లేదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే కళాకారుల విషయానికి వచ్చేటప్పటికి టీవీ కానీ సినీ కళాకారులకైతే కాస్త శుభ సమయంగానే చెప్పాలి. ఇంతకాలం ఏదో అవకాశాలు రావట్లేదు అనుకున్నారు, వస్తాయి. అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా మీ వ్యాపారాలు మీరు చేసుకోవటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారికి నెర్వస్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నీరసం, అలాగే డిహైడ్రేషన్ ప్రాబ్లం కూడా వచ్చే సూచన ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వాటర్ తీసుకోండి. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే ప్రెజర్ కూడా ఉంటుంది. ప్రెజర్కు తగ్గట్టు చదవాల్సి ఉంటుంది. ప్రేమికులకైతే యావరేజ్గా ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మరి ఈ రాశి వారికి 16, 21, 25 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 18, 23, 27, 29 తేదీలు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున పఠించండి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.